హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు, సీనియర్ క్రికెట్ అనలిస్ట్. సో ఇప్పుడు స్టార్ట్ అయింది ఐపీఎల్ సీజన్. ఆల్మోస్ట్ కొన్ని రోజుల్లో మనం చూడబోతున్నాం. ఐపీఎల్ ఆక్షన్ అయిపోయింది. ఆక్షన్ గురించి అండ్ ప్లేయర్స్ గురించి ఈసారి చాలా మల్టిపుల్ చేంజెస్ అయితే ప్రతి టీంలో జరిగినాయి కాబట్టి వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి రెడీ అయిపోయారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్ ధనుష్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. అండ్ ఈసారి ఐపీఎల్ 2025 ఆక్షన్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈసారి కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి డెఫినెట్గా. అంటే మనం ఆక్షన్ ఒక రకంగా వెళ్తుంది అనుకున్నాము, పలానా ప్లేయర్ పలానా టీంకి వెళ్తాడని. కానీ అక్కడ దానికి పూర్తిగా రివర్స్ అయింది. కొంతమంది బిగ్ బిగ్ నేమ్స్ అన్సోల్డ్ అయ్యారు. పెద్ద అమౌంట్ వస్తుంది అనుకున్న వాళ్ళకి చిన్న అమౌంట్ రావడం, చిన్న అమౌంట్ అనుకున్న వాళ్ళకి పెద్ద అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ అయ్యర్ గోయింగ్ ఫర్ ఆల్మోస్ట్ 24 crores, సంథింగ్ వీ నెవర్ థాట్ ఆఫ్. సో అలాంటి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మెగా ఆక్షన్లో మామూలే, మెగా ఆక్షన్లో అక్కడ టైంని బట్టి మారుతూ ఉంటుంది. సో మీకు మీకు అనిపించిన సర్ప్రైజెస్లు ఏంటి ఈసారి? మెయిన్ అదే వెంకటేష్ అయ్యర్ గురించి ఎవరు అనుకోలేదు. మామూలుగా మనం ఏమనుకున్నాం అంటే సరే రిషబ్ పంత్ నెంబర్ 1 ఉంటాడనేది అది అందరూ అనుకున్నదే. రిషబ్ పంత్ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వీళ్ళ ముగ్గురికి టాప్ 3 బిట్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్గా. కానీ కేఎల్ రాహుల్ ఘాట్ ఓన్లీ 14 crores. ఇషాన్ కిషన్ కూడా చాలా పెద్ద అమౌంట్ వస్తాను, ఇషాన్ కిషన్ కూడా అంత అమౌంట్ రాలేదు. సో కొంచెం మారింది. అంటే దీన్ని ఏమవుతుందంటే ఆక్షన్లో మీ పేరు ఎక్కడ వస్తుంది, ఏ సెట్లో వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. కాస్త మీరు వెనక్కి వచ్చారనుకోండి, వెనక్కి వస్తే మీకు ఆటోమేటిక్గా అమౌంట్ వస్తుంది. సో వాళ్ళ ప్రయారిటీస్ కూడా మారుతుంటాయి, ఫ్రాంచైజెస్ ప్రయారిటీస్ కూడా మారుతుంటాయి. సో మెనీ ఫ్యాక్టర్స్. సో అందుకని చాలా సర్ప్రైజ్. డేవిడ్ వార్నర్ లాంటి వాళ్ళు అన్సోల్డ్ కావడం. డేవిడ్ వార్నర్ 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్, ఐపీఎల్ టైటిల్ గెలిపించి పెట్టాడు మన సన్ రైజర్స్కే. అలాంటి ప్లేయర్ అన్సోల్డ్ కావడం ఏంటి? శార్దుల్ ఠాకూర్ నిన్న మొన్నదాకా 10-12 కోట్లకి వెళ్ళే ప్లేయరు, ఎవరు కనీసం అతన్ని పిక్ కూడా చేయలేదు. సో దిస్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. సో అన్సోల్డ్ ప్లేయర్స్లో మీకు బాగా షాకింగ్ అనిపించింది లేదైనా సార్? పృథ్వీ షా కూడా. ఎందుకంటే పృథ్వీ షా ఓకే, అతను రంజీలో వాటిలో బాగా ఆడలేదంటే అనుకోవచ్చు. ఇక్కడ అతని స్ట్రైక్ రేట్ మీరు చూసుకుంటే ఓవరాల్ స్ట్రైక్ రేట్ 150 పైన ఉంది. చాలా ఎక్స్ప్లోజివ్ ప్లేయర్. దీనికి పనికొస్తాడు, ఈ ఫార్మాట్కి పక్కాగా అతని గేమ్ అగ్రెసివ్ గేమ్ పనికొస్తుంది. ప్రాబ్లం ఏంటంటే అతని డిసిప్లిన్ ఇష్యూస్ ఉన్నాయి. డిసిప్లినరీ ఇష్యూస్లో అతను ఎవరు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మీకు ప్లేయర్ టాలెంట్తో పాటు డ్రెస్సింగ్ అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి. సో దాన్ని ఎవరైనా పాడు చేస్తే యంగ్స్టర్స్ అతను ఎగ్జాంపుల్గా తీసుకొని డిసిప్లిన్ లేకుండా ప్రవర్తిస్తే ఓవరాల్ టీమ్ కల్చర్ అంతా కూడా దెబ్బతింటారు. సో మేబీ దట్ వాజ్ ద రీజన్ పృథ్వీ షా లాంటి. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ మంచి మంచి క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్ తక్కువ ఉన్నారు ఆక్షన్లో. సో వాళ్ళని ఎవరైనా సరే చాలా ఇదిగా తీసుకుంటారు. బట్ పృథ్వీ షా గోయింగ్ అన్సోల్డ్ అనేది కూడా కొంచెం సర్ప్రైజ్. సో టీమ్ వైజ్ మాట్లాడదాం సార్. ఎస్ఆర్హెచ్ టీమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే 10 years వరకు ఉన్న భువనేశ్వర్ కుమార్ని వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి వాటి మీద? భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ కూడా. ఎందుకంటే ఈ ప్లేయర్స్ ఈ లాస్ట్ 3-4 సీజన్స్లో వాళ్ళే ఆ టీంకి మెయిన్ బౌలర్స్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే భువీ లాంటి వాళ్ళు, వీళ్ళు 150 లోపు చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. సో ఇప్పుడు పెద్ద స్కోర్ చేసేవాళ్ళు కాదు. బ్యాటింగ్ వాజ్ నాట్ దేర్ స్ట్రెంత్ ప్రీవియస్లీ, నాట్ లాస్ట్ సీజన్. అయినా కూడా చిన్న స్కోర్ చేసినా కూడా బౌలర్స్ లైక్ భువీ యూస్ టు డిఫెండ్ దెమ్. అది వాళ్ళు వదిలేసుకోవడం. భువనేశ్వర్ కుమార్ మేబీ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, నటరాజన్ అయినా తీసుకోవాల్సిన వాళ్ళు. కానీ ఇది కూడా ఏంటంటే వీళ్ళు సెకండ్ డే వచ్చారు. నటరాజన్ అండ్ భువనేశ్వర్ కుమార్ సెకండ్ డే వచ్చారు. ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ డే రోజున అవుట్ ఆఫ్ యాంగ్జైటీ వాళ్ళు షమీన్ తీసుకోవడం, హర్షల్ పటేల్ని తీసుకోవడం. దానివల్ల ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే దే స్పెంట్ టూ మచ్ అమౌంట్ ఆన్ 3 players. ఇషాన్ కిషన్కి 10-12 కోట్లు పెట్టారు. హర్షల్ పటేల్ అండ్ భువీకి ఒక 20 కోట్లు పెట్టారు. సో వాళ్ళ దగ్గర ఉన్న 45 crores-లో 2/3 30 crores మీకు ఆక్షన్ మొదలైన ఒక గంటలు అయిపోయినాయి. తర్వాత వాళ్ళకి అమౌంట్ లేదు. ఇంకొక 3 players మీద ఒక 10 crores పెట్టారు. సో మీరు హౌ టు పికప్ మినిమం 18 players-ని తీసుకోవాలి. సో ఒక 10 మంది ప్లేయర్స్కి మీ దగ్గర తీసుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు. సో ఆక్షన్ కంప్లీట్ చేసారు, వాళ్ళ దగ్గర 20 లక్షలు మిగిలినాయి. బై దట్ వీ కెన్ అండర్స్టాండ్. ఇంకా వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ కూడా తక్కువ. ఐ థింక్ 19 or 20 తీసుకున్నారు. 25 ఇస్ ద మ్యాక్సిమం. 25 players తీసుకోవాలి. సో ఈవెన్ 25 players తీసుకునే అమౌంట్ కూడా లేని పరిస్థితి. సో కొంతమంది మీద ఎక్కువ అమౌంట్ పెట్టేశారేమో అని అనిపించింది. దానివల్ల మెయిన్ టీం బాగానే ఉంది, ఫస్ట్ 11 ఇప్పటికీ బాగుంటుంది. బట్ బ్యాకప్స్ కూడా కావాలి. ఏదో ఇంజరీస్ కానీ లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫామ్ కానీ వీటన్నిటికీ మీకు బ్యాకప్స్ కూడా బాగుండాలి. కానీ బ్యాకప్స్ మాత్రం ఏమాత్రం బాగలేవేమో ఎస్ఆర్హెచ్గా అనిపించింది.
మరి ఇషాన్ కిషన్ ఆ పెట్టిన ప్రైస్‌కి న్యాయం చేయగలుగుతాడా ఈ సీజన్? అది కూడా కొంచెం డౌటే ధనుష్. ఎందుకంటే ఇషాన్ కిషన్ బేసిక్‌గా ఏంటంటే ఓపెనర్. పవర్ ప్లేలో బాగా ఆడతాడు. కానీ ఇక్కడ ఓపెనింగ్ సెట్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ అభిషేక్ శర్మ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు. వాళ్ళ స్ట్రెంతే ఆ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్. సో యూ కెనాట్ ప్లే హిమ్ యాజ్ ఎన్ ఓపెనర్. యూ కెనాట్ ప్లే హిమ్ ఈవెన్ అట్ నంబర్ 3. ఎందుకంటే వాళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, అభిషేక్ అండ్ ట్రావిస్. ఇతను కూడా లెఫ్ట్ హ్యాండర్. సో ఏ టీంలో కూడా వరుసగా ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ బెటర్. సో ఇతన్ని ఏంటంటే నెంబర్ 4లో ఆడించుకోవాలి. నితీష్ రెడ్డిని నెంబర్ 3లో, నితీష్ రెడ్డి డూయింగ్ వెల్ అట్ నెంబర్ 4, నెంబర్ 5. అది అతనికి సెట్ అయిపోయింది. అక్కడ బాగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అతన్ని మీరు టాప్లోకి తీసుకురావాలి, నెంబర్ 3లోకి తీసుకురావాలి. సో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో నితీష్ మన ఇషాన్ కంటే కూడా సంబడి లైక్ నితీష్ రాణా, దీపక్ హుడా ఇలాంటి వీళ్ళ దగ్గర ఆడిన రాహుల్ త్రిపాఠి ఇలాంటి ఒక ఇండియన్ ప్లేయర్, వాళ్ళకి ఇండియన్ ప్లేయర్ కావాలి, మంచి ఇండియన్ ప్లేయర్ కావాలి. తీసుకుని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. ఇషాన్ కిషన్ వాళ్ళకి వికెట్ కీపర్ కూడా అవసరం లేదు. బికాజ్ హెన్రీ క్లాసన్ ఈజ్ ఎ కీపర్. సో వాళ్ళకి ఒక బ్యాకప్ కీపర్ ఎవరన్నా చిన్న కీపర్ని తీసుకోవచ్చు. కానీ ఇషాన్ కిషన్కి అంత అమౌంట్ పెట్టి 12 కోట్లు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా నాకు అనిపించింది. సో మరి ఈ టీంలో పాజిటివ్స్ ఏంటి సార్, నెగిటివ్స్ ఏంటి సార్? పాజిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటంటే వీళ్ళు తీసుకున్న మహమ్మద్ షమీ అండ్ హర్షల్ పటేల్ దే ఆర్ వెరీ గుడ్ బౌలర్స్. లాస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు ఎవరినైతే వాళ్ళు రిటైన్ చేసుకున్నారో ఓపెనర్స్ ఇద్దరు, క్లాసన్, నితీష్ రెడ్డి, కెప్టెన్ కమిన్స్, వీళ్ళు తప్ప ఇంకెవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఎక్సెప్ట్ మేబీ నటరాజన్ అండ్ భువి. కానీ ఈసారి మీకు బౌలింగ్ బాగుంది, షమీ, హర్షల్ పటేల్ రావడం వల్ల. స్పిన్ బౌలింగ్ బాగుంది. లాస్ట్ సీజన్లో దే హ్యాడ్ వెరీ బ్యాడ్ స్పిన్ అటాక్. ఈసారి వాళ్ళు ఆడమ్ జాంపాన్ తీసుకున్నారు, వరల్డ్ క్లాస్ బౌలర్. రాహుల్ చహర్, బోత్ ఆర్ వెరీ వెరీ గుడ్. సో స్పిన్ బౌలింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. అండ్ నేను చెప్పినట్టు ఫస్ట్ 11 కూడా సెట్ అయింది. ఈవెన్ అభినవ్ మనోహర్ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. అభినవ్ మనోహర్ మంచి బిగ్ హీటర్. సో అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ కాకపోయినా కూడా, అన్క్యాప్ ప్లేయర్ అయినా కూడా హీఈస్ డూయింగ్ వెల్. సో ఫస్ట్ 11 చాలా బాగుంది. ఫస్ట్ 11 బాగుంది. నేను చెప్పినట్టు బ్యాకప్ సరిగ్గా లేవు. అంటే వీళ్ళు ఎవరికైనా ఇంజరీ అయినా లేకపోతే ఇంకేరే ఫామ్లో లేకపోయినా వీళ్ళ రీప్లేస్మెంట్ ఎవరు సరైన వాళ్ళు లేని ఒక పరిస్థితి కనిపించింది. అండ్ సిఎస్కే విషయానికి వచ్చేస్తే పెద్దగా ఏమి కొత్త వాళ్ళు వచ్చి ఆడుతున్నట్టు అని ఏమి అనిపించట్లేదు అండి. శామ్ కరణ్ రావడం మళ్ళీ బ్యాక్ టు సిఎస్కే, అశ్విన్ రావడం బ్యాక్ టు సిఎస్కే, త్రిపాఠి అంతకుముందు ధోని టీంలో ఆడి ఉన్నాడు. సో ఈ టీం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? 25 ప్లేయర్స్ని కొన్నారు వీళ్ళు. 25 మూవ్ అనుకోవచ్చా? మళ్ళీ సిఎస్కే ప్లేయర్స్ని ఆల్రెడీ ఆ ఫ్రాంచైజీస్తో కలిసి ఉన్న వాళ్ళని తీసుకోవడం అనేది అదే తేడా. ఇప్పుడు సన్ రైజర్స్ మనం చెప్పుకున్నాం, వాళ్ళ దగ్గర 45 కోట్లని, వీళ్ళ దగ్గర 55 కోట్లు ఉన్నాయి. అయినా కూడా స్మార్ట్ బయింగ్ చేశారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ అమౌంట్ పెట్టలేదు. దే గాట్ 25 ప్లేయర్స్. మీరు అన్నట్టుగా ఆ పాత చెన్నై ఫ్లేవర్ మళ్ళీ. ఇప్పుడు కాన్వే, రచిన్ రవీంద్ర వాళ్ళందరూ మొన్నటిదాకా ఆడిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళు కాన్వే, రవీంద్ర ఇద్దరిని కూడా, రచిన్ రవీంద్రని 10 crores ఇద్దరు వచ్చేసారు. ఇద్దరు కూడా టాప్ క్లాస్ ప్లేయర్స్ వాళ్ళు. తర్వాత మీకు శామ్ కరణ్ ఒకప్పుడు 16-17 కోట్లకి వెళ్ళినవాడు, చెన్నైకి ఆడినవాడే. హయ్యెస్ట్ బిడ్ వచ్చేది ఒక. అతను ఐ థింక్ 2.5 crores వచ్చేవాడు. సో వాళ్ళకి లక్ అంటారా, లేకపోతే వాళ్ళ స్మార్ట్నెస్, లేకపోతే రోల్ క్లారిటీ, ఏ రోల్లో ఎవరు ఉండాలనేది. సో దే గాట్ వెరీ గుడ్ ప్లేయర్స్. చాలా బాగుంది వాళ్ళ 11. అయితే ఒక్క ప్రాబ్లం ఏంటంటే పవర్ హిట్టర్స్ లేరు. మీకు శివం దూబే ఉన్నాడు. మీరు కాన్వే కానీ, రుతురాజ్ కానీ ఒక స్టైల్లో ఆడతారు. ఓకే, కాన్వే, రుతురాజ్, త్రిపాఠి ఆడినా, హుడా ఆడినా, శామ్ కరణ్ ఆడినా, విజయ్ శంకర్. మీకు ఇప్పుడున్న టీమ్స్కి ఏంటంటే ఈ నీడ్ ప్లేయర్స్ లైక్ అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసన్, బిగ్ హిట్స్ కొట్టాలి. 160, 180, 200 స్ట్రైక్ రేట్. ఇప్పుడు ఐపీఎల్లో డైనమిక్స్ మారిపోయినాయి. యూ హ్యావ్ టు స్కోర్ ఎట్ ఫాస్ట్ పేస్. సో మీరు ఒక మోస్తరు స్ట్రైక్ రేట్తో వెళ్తానంటే కుదరదు. సో అలాగా పవర్ హీటింగ్ లేదని నాకు అనిపిస్తుంది. పవర్ హీటింగ్ విషయంలో కొద్దిగా లోపం కనిపిస్తుంది. బట్ వాళ్ళు స్పిన్ బాగుంది. నూర్ అహ్మద్ని తీసుకున్నారు. అశ్విన్, జడేజా కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ వచ్చేసింది వాళ్ళకి. చాలా ఇయర్స్ తర్వాత. ఖలీల్ ఉన్నాడు వాళ్ళకి, తర్వాత పతిరానా ఉన్నాడు. సో వాళ్ళ చెన్నైలో ఆడినప్పుడు అంటే 50% ఆఫ్ ది మ్యాచెస్ వాళ్ళు చెపాక్ స్టేడియంలో ఆడతారు. చెన్నైకి సరిపోదు. చెన్నైలో మీరు 200s రావు. చెన్నైలో 160, 170 సరిపోతాయి. సో ఈ బ్యాటింగ్, ఈ బౌలింగ్ చెన్నై వరకు ఓకే. అవుట్ సైడ్ చెన్నై వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. కానీ ఫారెన్ ప్లేయర్స్ని ఎవరిని తీసుకుంటారు టాప్ 11లో అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఎవరిని తీసుకోవచ్చు అంటే పతిరానా ఆల్రెడీ రిటైర్డ్ ప్లేయర్. పతిరానాతో పాటు కాన్వే ఓపెనర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డెవన్ కాన్వే లేకపోవడంతో సఫర్ అయ్యారు ఓపెనింగ్. సో రుతురాజ్ అండ్ కాన్వే కాంబినేషన్ అక్కడ కంటిన్యూ అవుతుంది. అలాగే మీకు ఇక్కడ పతిరానా ఉంటాడు. సో ఇద్దరైతే ఉన్నారు. శామ్ కరణ్ ఈజ్ అన్ ఆల్రౌండర్. అతను కూడా ఖచ్చితంగా ఉంటాడు. మరి 4వ ప్లేయర్ ఎవరంటే నూర్ అహ్మద్ని తీసుకోవచ్చు. నూర్ అహ్మద్ని వాళ్ళు 10 కోట్లు పెట్టి అందరికంటే ఎక్కువ మంది పెట్టారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే జడేజా కానీ, అశ్విన్ కానీ వాళ్ళు
రెస్ట్రిక్టివ్ కంటైన్మెంట్ చేస్తారు. వాళ్ళు వికెట్స్ తీయడం కాదు స్పిన్నర్స్. సో మిడిల్ ఓవర్స్లో ఒక అటాకింగ్ స్పిన్నర్ కావాలి, వికెట్ టేకింగ్ స్పిన్నర్ కావాలి నూర్ అహ్మద్. సో నూర్ అహ్మద్ షుడ్ బి దేర్ ఫోర్త్ ఫారిన్ ప్లేయర్. రచిన్ రవీంద్ర బహుశా ఎప్పుడైనా అకేషనల్గా ఆడే అవకాశం ఉంది. స్పిన్ అటాక్ వాళ్ళకి కొంచెం ప్లస్ అనుకోవచ్చు. డెఫినెట్గా, ఎందుకంటే చెన్నైలో లాస్ట్ ఇయర్ అంత టర్నింగ్ క్లాస్ లేవు, కానీ ఒరిజినల్గా చెన్నైలో ఎప్పుడు స్పిన్నర్స్ బాగా చేస్తారు. సో అశ్విన్ కమింగ్ బ్యాక్ టు దెమ్, అశ్విన్కి అక్కడే పుట్టి పెరిగాడు చెన్నైలో. జడేజా 10 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఆడుతున్నాడు. సో వాళ్ళిద్దరితో పాటు నూర్ అహ్మద్ ఒక అటాకింగ్ స్పిన్నర్. వీళ్ళిద్దరూ కంట్రోల్ చేస్తారు మిడిల్ ఓవర్స్. మీరు ఊహించుకోండి, వీళ్ళిద్దరు ఎక్కువ రన్స్ చేయరు, చాలా టైట్ బౌలింగ్ వేస్తారు. నూర్ అహ్మద్ ఒక రిస్ట్ స్పిన్నర్ మీద అతను ఛాన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. హీ విల్ గెట్ వికెట్స్. సో అదే జరుగుతుంది. మామూలుగా ఏంటంటే చాలా మంచి స్ట్రాటజీ స్పిన్లో, మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలర్స్ టైట్ బౌలింగ్ వేసి, ఇప్పుడు కేకేఆర్కు ఉన్న స్ట్రెంత్ అది. నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో దే స్క్వీజ్ రన్స్. దానివల్ల ఏంటంటే మిగతా బౌలర్స్ వికెట్లు వస్తాయి. సో చెన్నై కూడా అదే ఫార్ములాతో వెళ్ళే అవకాశం. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితి ఏంటి సార్? అంటే లాస్ట్ ఇయర్ అంత బాగా ఆడినా కూడా అనుకున్న స్థాయిలో ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడలేకపోయాడు, సెలెక్ట్ అవ్వకపోవడము, ఎనీ రీజన్స్ అయి ఉండొచ్చు. ఈసారైనా ఆయనకు ఆపర్చునిటీస్ వస్తాయా రావా? అంటే సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ రుతురాజ్ అని చాలా క్యాంపెయిన్ నడుస్తుంది, కరెక్టే. ఎస్, బాగా ఆడుతున్నాడు. కానీ ఇప్పుడు T20 ఫార్మాట్లో ఏమవుతుందంటే ఇండియన్ టీం విషయానికి వచ్చేసరికి, ఎప్పుడైతే సీనియర్స్ రిటైర్ అయ్యారో, ఇప్పుడు మన టీమ్ మేనేజ్మెంట్ ఒక స్ట్రాటజీ పెట్టినారు. ఏంటంటే యూ షుడ్ బి ఏ మల్టీ స్కిల్ ప్లేయర్ టు గెట్ ఇన్ టు T20. అభిషేక్ శర్మ ఉన్నాడు, బికాజ్ అభిషేక్ శర్మ ఒక 2 hours వేయగలుగుతాడు. రియాన్ పరాగ్, మన తిలక్ వర్మ, వీళ్ళందరూ బౌలింగ్ వేస్తారు. రుతురాజ్ బౌలింగ్ వేయడు. రుతురాజ్ ఏమైనా చెప్పంటే కీపింగ్ చేస్తాడు. రుతురాజ్ బౌలింగ్ వేసే పరిస్థితి లేదు. సో అందుకని అతను వెనకబడి, అది మీకు అక్కడ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు సంజు శాంసన్ కొత్తగా ఓపెనర్ వచ్చాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. సో లాట్ ఆఫ్ కాంపిటీషన్. దాంట్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఇప్పుడు అభిషేక్ అండ్ యశస్వి ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్. సో వాళ్ళు ఎప్పుడైతే మీకు ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉందో, ఇతను ఆ పికింగ్ ఆర్డర్లో ఖచ్చితంగా వెనకబడిపోయాడు. సో అందుకని అక్కడ రావట్లేదు. టెస్ట్ మ్యాచ్లో ఆడే అవకాశం వచ్చి ఉండేది, బట్ హీ హాజ్ నాట్ స్కోర్డ్ రన్స్. ఆస్ట్రేలియాలో మన ఇండియా టీంకి అతను క్యాప్టెన్ చేశారు. మనం టెస్ట్ మ్యాచ్ల కంటే ముందు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాలోనే అతను క్యాప్టెన్గా ఆడాడు. ఈ డిడ్ నాట్ స్కోర్ రన్స్ చేస్తుంటే దేవదత్ పడిక్కల్ బదులు అతను టెస్ట్ టీంలో ఉండేవాడు. సో అది అతని మిస్టేక్. అది అంటే మిస్టేక్ మీన్స్ అతనికి రన్స్ రాలేదు, రావాల్సిన టైంలో రన్స్ రాలేదు, దానివల్ల అతను రావట్లేదు. బట్ ఇప్పటికీ వన్డే స్క్వాడ్లో అతనికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వన్డేల్లో బహుశా ఏంటంటే, ఇప్పుడు గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత పలాని ప్లేయర్ని పలాని ఫార్మాట్కే పరిమితం చేయాలి. సూర్యకుమార్ ఈజ్ నాట్ ప్లేయింగ్ వన్డేస్, యశస్వి ఈజ్ నాట్ ప్లేయింగ్ వన్డేస్, కేఎల్ రాహుల్ ఈజ్ నాట్ ప్లేయింగ్ T20s. ఇలాగా వాళ్ళని సపరేట్ చేసేసారు. ఎందుకంటే చాలా టాలెంట్ ఉంది, వాళ్ళని డిఫరెంట్ ఫార్మాట్స్కి వాళ్ళని అడ్జస్ట్ చేయడం చేస్తున్నాం మనం. సో రుతురాజ్ షుడ్ ఎయిమ్ ఎట్ టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్డేస్ రాదర్ దెన్ T20. ఉన్న కాంపిటీషన్లో అతను బాగా వెనకబడినట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఐపీఎల్ పర్ఫార్మెన్స్కి మనకి సెలెక్షన్స్కి సంబంధం ఉండదు. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు ధ్రువ్ జురెల్ లాంటి వాడు ఐపీఎల్లో పర్ఫార్మ్ చేసి టెస్ట్ టీంలో షైన్ అయ్యాడు. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని ఒక ఇండికేటర్గా తీసుకుంటారు, కానీ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే సెలెక్షన్ జరగదు, మీకు టీం రిక్వైర్మెంట్ బట్టి అవుతాయి. ఓకే, మరి ధోని పరిస్థితి ఏంటి సార్? ప్రతిసారి వచ్చే క్వశ్చన్, అందరూ అడిగే క్వశ్చన్. ధోని పరిస్థితి మీరు అడిగినా ఎవరు అడిగినా ఎవరు దానికి ఆన్సర్ చెప్పలేరు. ధోని ఎప్పుడు ఆడతాడో, అసలు ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడతాడో లేదు కూడా ఎవ్వరికి తెలియదు. ధోని ఒక్కడికి తెలుస్తుంది. అతను కూడా టైం టు టైం డెసిషన్ తీసుకుంటాడు, ఎందుకంటే హీ విల్ సీ అతని ఫిట్నెస్. ఎందుకంటే అతనికి నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గతంలో ఉన్నట్టు ఎక్కువ రన్నింగ్ చేయలేకపోతున్నాడు. లాస్ట్ సీజన్ అతను సూట్ అయిందంటే ఇంపాక్ట్ ప్లే రూల్ వల్ల హీ వాజ్ ప్లేయింగ్ జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. 18th ఓవర్లోనే బ్యాటింగ్ వస్తున్నాడు, 2 ఓవర్లో ధనాధన్ షాట్లు 4లు 6లు కొడుతున్నాడు, మంచి స్ట్రైక్ రేట్, బట్ ఎక్కువ రన్నింగ్ చేయట్లేదు, రన్నింగ్ లేకుండా చేస్తున్నాడు. సో అదే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నంత వరకు ధోని ఆడతాడు, 43 కావచ్చు 44 కావచ్చు ఏమైనా ఆడతాడు. సో మనకి రిషబ్ పంత్ కనుక ఈ టీంకి వచ్చేసి ఉంటే, ధోని లేకపోయినా వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ బ్రహ్మాండంగా ధోని ఫ్యాన్ బేస్ అంతా రిషబ్ పంత్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. అలా కాకుండా ఇప్పుడు ఉంది కాబట్టి ధోని ఐ థింక్ ఈ సీజన్ అయితే ఫుల్గా ఆడతాడు. నెక్స్ట్ సీజన్ ఆడతాడో లేదనేది డిపెండ్స్ ఆన్ హిస్ ఫిట్నెస్ అండ్ హిస్ మోటివేషన్ కూడా ఉండాలి. ఏంటంటే నేను ఆడాలి అని ఒక కోరిక, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఈ 2 నెలలు ఆడినా కూడా మిగతా 10 నెలలు అతను ఫిట్నెస్ చేస్తూనే ఉండాలి. అంటే ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే 10 నెలలు కూడా కష్టపడాలి. సో అంత మోటివేషన్ ఉండాల్సిన అవసరం.
బట్ సిఎస్కేకి నెక్స్ట్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఎవరు అనే క్వశ్చన్ మార్క్ కూడా ఆడియన్స్ యా ఉంది. అదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కూడా సరైన కీపర్ని తీసుకోలేదు. డెవన్ కాన్వే ఉన్నాడు, ఈజ్ ఎ ఫారినర్. సో ఒక కీపర్ అందుకే రిషబ్ పంత్ వస్తాడు అని చాలా సోషల్ మీడియాలో చాలా జరిగిపోతుంటాయి. సో రిషబ్ పంత్కి ఆల్రెడీ ఎల్లో జెర్సీ వేసేసి సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగిపోయింది. కానీ అలా జరగదు కదా, ఎందుకంటే దే నో వెరీ వెల్. ఎందుకంటే రిషబ్ పంత్ చాలా పెద్ద అమౌంట్కి వెళ్తాడు, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్తో రిషబ్ పంత్ మీద అంత అమౌంట్ పెట్టేస్తే మిగతా ప్లేయర్స్ తీసుకోవాలన్నమాట. సో వాళ్ళు దే చోజ్ ద సేఫర్ ఆప్షన్. అదేంటంటే పాత వాళ్ళని తీసుకుందాం తక్కువ అమౌంట్లో, సేమ్ పాత టీంని మళ్ళీ తీసుకుంది. ఎందుకంటే దట్ హ్యాస్ బీన్ దేర్ సక్సెస్. వాళ్ళు 5 టైటిల్స్ గెలిచారంటే వాళ్ళ కోర్ టీమ్ని ఒక సేమ్ టీంని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో అదే వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సో బెంగళూరు టీం విషయానికి వచ్చేస్తే విరాట్ కోహ్లీ బ్యాక్ టు కెప్టెన్సీ, మేజర్ కీ ప్లేయర్స్ అందరినీ వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. సో బౌలింగ్ అటాక్ ఈసారి బాగుంది ఆర్సీబీ టీం గురించి మీ ఒపీనియన్ సార్? బయట సోషల్ మీడియాలో ఎలాంటి టీం తీసుకున్నారు ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. మేజర్ అందరూ హిట్టర్సే కనిపిస్తున్నారు అక్కడ టీం చూసుకున్నట్టే, పైన టాప్ ప్లేయర్స్ అందరూ. మీకేమనిపించింది? ఇప్పుడు ఆర్సీబీ ఏమవుతుందంటే ధనీష్, ఇప్పుడు వాళ్ళకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది, బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా ఉన్నారు ఫ్యాన్స్, నాట్ ఓన్లీ కర్ణాటకలో అక్కడ కాదు. వాళ్ళు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, చాలా ఎమోషనల్ ఫ్యాన్స్. వాళ్ళంటే ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. వాళ్ళంతా ఒక డిసైడ్ అయిపోయారు. కేఎల్ రాహుల్ వస్తున్నాడు, రిషబ్ పంత్ వస్తున్నాడు, సిరాజ్ మళ్ళీ బ్యాక్ వస్తాడు, చహల్ మళ్ళీ వస్తాడు, విల్ జాక్స్, మ్యాక్స్వెల్. వాళ్ళే టీంని డిసైడ్ చేసేసుకున్నారు. వాళ్ళే ఆక్షన్ టేబుల్ మీద కూర్చొని వాళ్ళే సెలెక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో టైప్ కొట్టేశారు. కానీ వాళ్ళు ఎవరు రాలేదు. రాకపోయేసరికి వాళ్ళు హట్ అయ్యారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అది తప్పిస్తే టీం చాలా బాగుంది. బహుశా నేను అనుకోవడం వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే 17 సీజన్లు బట్టి గెలవలేదు మనం, ఓన్లీ ముగ్గురిని మాత్రమే పెట్టుకుందాం. అలాగే పంజాబ్ థింక్ చేశారు. పంజాబ్ కూడా వాళ్ళకి కూడా అదే సేమ్ పరిస్థితి, వాళ్ళు కూడా ఇంతవరకు గెలవలేదు. ఆర్సీబీ కనీసం ప్లే ఆఫ్స్కి వస్తున్నారు, వాళ్ళు ప్లే ఆఫ్స్ కూడా రావట్లేదు. సో వీళ్ళు 2 టీమ్స్ ఏమనుకున్నారంటే మేజర్గా ఉన్న వాళ్ళనే పెట్టుకుందాం. విరాట్ కోహ్లీ ఒకటే ఉంటాడు, రజత్ పడిదార్ ఇస్ డూయింగ్ వెల్, యష్ దయాల్ తక్కువ అమౌంట్కి వచ్చాడు. వీళ్ళు ముగ్గురినే పెట్టుకుని మిగతా అంతా కొత్త టీం తీసుకుందాం. సో ఫ్రెష్గా వెళ్తే మనం ఈ 17 సీజన్ల డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడతాం. మళ్ళీ సేమ్ అదే బ్యాగేజ్ తెచ్చుకుంటే, ఓల్డ్ బ్యాగేజ్, దే వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ ఇట్. బట్ సిరాజ్, ఫాఫ్ డు ప్లెసీ, అదే కదా, ఇప్పుడు వాళ్ళు వద్దనుకున్నారు. సిరాజ్ వద్దు, ఎవరు వద్దు మనకి. సిరాజ్ కూడా పెద్ద అమౌంట్కి వెళ్తాడు, సిరాజ్ కోసం ఎందుకు ఇంకొక ఫ్రెష్గా వేరే బౌలర్కి వెళ్దాం అని వాళ్ళు ఫ్రెష్ థింకింగ్తో వెళ్ళారు. బహుశా ఆ చేంజ్ వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో. లెట్ us వెయిట్ అండ్ సీ. తీసుకునే టీం కూడా బాగా హిట్టర్స్ చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ టీం అయినా, మనం ఇందాక చెన్నైకి చెప్పుకున్నట్టే వాళ్ళ హోమ్ గ్రౌండ్ బేసిస్లో తీసుకుంటారు. రాహుల్ని తీసుకోవడం కారణం ఏంటంటే రాహుల్ ఈజ్ నాట్ ఎ బిగ్ హిటర్. లియామ్ లివింగ్స్టన్, సాల్ట్, టిమ్ డేవిడ్ వీళ్ళందరూ కూడా బిగ్ హిట్స్ కొట్టే పవర్ హిటర్స్. వాళ్ళకి ఆ గ్రౌండ్ చిన్నస్వామి పేరు ఏంటంటే చిన్న గ్రౌండ్ ఇది. అక్కడ ఆల్టిట్యూడ్ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా మామూలు కంటే ఎక్కువ ఎత్తులు వేస్తుంది, ఎందుకంటే హైట్లో ఉంది బెంగళూరు. బ్యాటింగ్ పిచ్ అది. సో అక్కడ మీకు ఆ పవర్ హిట్టింగ్ కావాలి. సో అలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళారు. అలాంటి ప్లేయర్స్నే తీసుకున్నారు. జితేష్ శర్మని తీసుకున్నారు. జితేష్ శర్మ ఈజ్ అ బిగ్ హిటర్. సో మనకి టుక్ బ్యాచ్ వద్దు, మనం ఇలాంటి వాళ్ళ కోసం తీసుకుందాం అని చెప్పి వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్ళారు. అందుకని టీం బాగుంది. ఈవెన్ బెథెల్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ ప్లేయర్ తీసుకున్నాం, యంగ్స్టర్, లెఫ్ట్ హ్యాండర్. అతను కూడా చాలా బిగ్ హిటర్, అతను ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ కెరీర్ స్టార్ట్ చేసి బాగా ఆడుతున్నాడు. సో అలాంటి వాళ్ళని తీసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ 11 బాగుంది. నన్ను అడిగితే వాళ్ళ 11 చాలా బాగుంది. కానీ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేసిన వాట్ అబౌట్ మిడిల్ ఆర్డర్ అని ఒక క్వశ్చన్ మార్క్. మిడిల్ ఆర్డర్లో అదే లియామ్ లివింగ్స్టన్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. రజత్ పటిదార్ ఈజ్ దేర్, జితేష్ శర్మ ఈజ్ దేర్, కృణాల్ పాండ్యా ఉన్నాడు. కృణాల్ పాండ్యా మీకు అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ ఉన్నాడు. ఒక్క స్లాట్ కొంచెం వీక్గా ఉంది. అంటే ఇంకొక ఇంపాక్ట్ ప్లేయర్ సంబంధించిన ఇండియన్ ప్లేయర్స్ సరైన వాళ్ళు లేరు. దేవదత్ పడిక్కల్ వాళ్ళంత ఎఫెక్టివ్గా, మనోజ్ బండా కానీ వాళ్ళ కర్ణాటక ప్లేయర్ వాళ్ళు. సో ఆ ఒక్క స్లాట్ కొద్దిగా అంటే అంత, బట్ టాప్ సిక్స్ ఇస్ వెరీ గుడ్. మంచి టాప్ 6 ఉంది. బౌలింగ్ కూడా బాగుంది. బౌలింగ్ కూడా హ్యాజల్వుడ్ ఈజ్ బ్యాక్. సో బౌలింగ్ కూడా బాగానే ఉంది. సో భువీని తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్ ఎంతవరకు షైన్ అవుతాడు? ఎందుకంటే మీరు భువీని చూస్తే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా, ఈ సీజన్ ఐపీఎల్లో కూడా అతను వికెట్స్ తీసిన తక్కువ. ఈవెన్ యూపీ ప్రీమియర్ లీగ్ కూడా వికెట్స్ తక్కువ తీశాడు. బట్ హీజ్ యాక్యురేట్. భువీని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ 3 ఓవర్స్ చాలా బాగా వేస్తాడు పవర్ ప్లేలో. సో పవర్ ప్లే 3 ఓవర్స్లో మీకు అతను రన్స్ రెస్ట్రిక్ట్ చేస్తాడు. హ్యాజల్వుడ్ కూడా చాలా యాక్యురేట్ బౌలర్. సో వాళ్ళు అది రన్స్ రెస్ట్రిక్షన్ పెట్టుకుందాం, వికెట్లు ఎలాగో రావు, బెంగళూరులో వికెట్లు రావు. సో అది వాళ్ళ ఐడియాగా వాళ్ళిద్దరిని తీసుకున్నట్టుగా ఉన్నారు. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఈసారి అందరూ వెయిట్ చేస్తున్నారు, చాలా రోజుల తర్వాత చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఒక ఫెయిల్యూర్ క్యాప్టెన్ అనుకోవచ్చా?
అంటే మీరు ఫిక్స్ అయిపోయారు విరాట్ కోహ్లీని, వాళ్ళు అనౌన్స్ చేయలేదు. కెప్టెన్ అదే ఉంటుంది ఇన్ ఆల్ లైక్లీహుడ్ విరాట్ కోహ్లీని, ఇంకా వేరే కెప్టెన్ ఎవరు కనపట్లేదు. ఫెయిల్యూర్ క్యాప్టెన్ అంటే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఎనీ టీమ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ టీమ్ బాగుంటే, ఇప్పుడు ముంబై గెలుస్తుంది అంటే ముంబైకి టీం బాగుంటుంది ఎప్పుడు. సో టీం బాగుంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. టీం సరిగ్గా తీసుకోలేదు వాళ్ళు ఎప్పుడు టీం విషయంలో. ఒకప్పుడు ఏంటంటే అందరూ బ్యాట్స్మెన్ కోసం వెళ్ళేవారు, బౌలింగ్ సరిగ్గా ఉండేది కాదు, లేదా బిగ్ నేమ్స్ కోసం వెళ్తారు. సో ఈసారి కొంచెం బ్యాలెన్స్డ్ టీం బాగానే ఉంది. కాబట్టి విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ అని నేను అనను. విరాట్ కోహ్లీ మనకి వేరే వైట్ బాల్లో ఇవ్వకపోవచ్చు, టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఫలితాలు ఇచ్చాడు. 70 ఏళ్ల తర్వాత మనం ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ వన్ అండర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెన్ అని అయితే నేను అనను. టీం బాగలేదు కాబట్టి అది కుదరలేదు. సో టీం బాగుంటే ఈసారి అది ఛాలెంజ్. విరాట్ కోహ్లీకి పెద్ద ఛాలెంజ్ అంటే కొత్త టీం వచ్చింది. ఇప్పుడు కనుక విరాట్ కోహ్లీ ఈ టీంతో కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వకపోతే మీరు అది ఆ బ్రాండ్ వేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈసారి ఆర్సీబీ కప్ విన్ అయ్యే ఛాన్సెస్. అదే టీం చూడడానికి ఆన్ పేపర్ బాగుంది. ఆన్ పేపర్కి మీకు పర్ఫార్మెన్స్కి చాలా తేడా ఉంటుంది. వీళ్ళందరూ సెట్ కావాలి, వీళ్ళందరి మధ్య ఆ కోఆర్డినేషన్ ఉండాలి. వీళ్ళందరూ సెట్ అయితే మనం లాస్ట్ టైం ముంబై చూసాం, ఆన్ పేపర్ చాలా బాగుంది, కానీ వాళ్ళ మధ్య ఏంటో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోహిత్కి హార్దిక్ పడలేదు, హార్దిక్కి బుమ్రాకి పడలేదు. సో అంత మంచి టీం ఆన్ పేపర్ బాగుండి దే కుడ్ నాట్ గివ్ అస్ ఎనీ రిజల్ట్. ముంబై ఫినిష్ లాస్ట్ సీజన్లో వాళ్ళు 10th ప్లేస్ వచ్చారు. సో ఆన్ పేపర్ చూస్తే అక్కడ యోధులందరూ ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ డూ ఆన్ ద ఫీల్డ్. సో ముంబై ఏంటి సార్, ముంబై పరిస్థితి? ముంబైలో కూడా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ముంబై టీం ఎలా అనిపించింది మీకు? ముంబై టీం కూడా బాగుంది. ముంబై టీం కూడా అంటే ఆల్రెడీ వాళ్ళకి 5 టాప్ క్లాస్ ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేస్తున్నారు. కొత్త ప్లేయర్స్ కూడా మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు వాళ్ళు. సో ముంబై ఐ థింక్ ముఖ్యంగా విల్ జాక్స్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్. బెంగళూరు నుంచి ముంబైకి, ముంబై ముంబై నుంచి టిమ్ డేవిడ్ ఇటు అదేదో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఏంటో మనకు తెలియదు, కానీ మొత్తం మీద వీళ్ళ రిక్వైర్మెంట్ ఈజ్ ఓపెనర్, వాళ్ళకేమో అక్కడ ఫినిషర్ కావాలి. సో వాళ్ళిద్దరుగా అక్కడ అడ్జస్ట్ అయ్యారు. సో బోత్ పార్టీస్ ఆర్ హ్యాపీ. విన్ డీల్, అది ఒక విన్ డీల్గా అయినట్టుగా అనిపిస్తుంది. సో బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు బౌలింగ్ కూడా బుమ్రాతో పాటు మరి ట్రెంట్ బోల్ట్ రావడం చాలా పెద్ద ప్లస్ అవుతుంది. సో ఐ థింక్ ముంబై షుడ్ డూ వెల్ దిస్ టైం. అయితే వాళ్ళు ఇదే బేసిక్గా ఏంటంటే వీళ్ళ మధ్య ఎలాంటి క్లాష్ ఉండకూడదు. రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా షుడ్ బి ఆన్ ది సేమ్ పేజ్. అలా గనక ఉంటే బాగుంటుంది. లాస్ట్ సీజన్ పెద్దగా వైరల్ అయినాయి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. ఈసారి గ్రౌండ్లో ఎలా ఉండబోతుంది? వైరల్ అవ్వడం అంటే అదేదో మన పర్సెప్షన్ అనే కాదు, మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య సరైన సత్సంబంధాలు లేవనేది. ఇట్ వాజ్ ఓపెన్, క్లియర్గా అర్థమైంది లాస్ట్ టైం. ఈసారి బహుశా టీమ్ మేనేజ్మెంట్ కూడా ఆ విషయంలో జాగ్రత్త. ముంబై ఫ్యాన్సే కోరుకున్నారు ఓడిపోవాలి అని కొన్ని మ్యాచెస్ బికాస్ ఆఫ్ హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేయడం వల్ల. ఈవెన్ హీ వాజ్ ట్రోల్డ్ అండ్ బూడ్ ఇన్ ముంబై ఇట్సెల్ఫ్. ముంబైలో కూడా అతనికి వాళ్ళ కెప్టెన్ వాళ్ళే క్రిటిసైజ్ చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి ఐ థింక్ అవన్నీ కూడా సర్దుకుంటే ముంబై ఈసారి లుకింగ్ వెరీ స్ట్రాంగ్ వాళ్ళు. సో లాస్ట్ సీజన్ డిసప్పాయింట్ చేసి లాస్ట్ సీజన్ జరిగిన మిస్టేక్స్ ఏంటి, ఈ సీజన్ ఎలాంటి టీంతో వాళ్ళు వస్తున్నారు, ఈసారి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, మనకి విల్ జాక్స్ తర్వాత రోహిత్ శర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూపర్బ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లో బుమ్రా, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు ఉన్నారు. స్పిన్ కూడా ఈసారి మంచి స్పిన్నర్స్ని వాళ్ళు తీసుకున్నారు. సో ఐ థింక్ అదే వీళ్ళకి వాళ్ళ మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ లేకపోతే ఐ థింక్ దే షుడ్ డూ వెల్ దిస్ టైం. ఓకే, నెక్స్ట్ పంజాబ్ టీం ఎలా అనిపించింది సార్? పంజాబ్ దగ్గర చాలా మంచి అమౌంట్ ఉంది, మంచి పిక్స్ కూడా చేశారు వాళ్ళు. గతంలో ఏంటంటే అమౌంట్ ఉన్నా సరే వాళ్ళు సరిగ్గా పిక్ చేసేవాళ్ళు. ఈసారి ఐ థింక్ దే హ్యావ్ డన్ వెల్. శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక ప్లేయర్ ఉన్నాడు కాబట్టి మిడిల్ ఆర్డర్లో ఐ థింక్. ఇంత హ్యూజ్ అమౌంట్ పెట్టుకున్నారు, మరి ఎందుకు ఏంటి అనేది ఒక క్వశ్చన్. శ్రేయస్ అయ్యర్ ఇండియన్ టీంలో ప్లేస్ కోల్పోయాడు, T20లో టెస్ట్ మ్యాచ్లో కూడా. మనకి ఏంటంటే రీసెన్సీ బయాస్ అని ఒకటి ఉంటుంది, అంటే రీసెంట్గా అతని పర్ఫార్మెన్స్ ఏంటి. కానీ శ్రేయస్ అయ్యర్ చూడండి, ఢిల్లీ క్యాపిటల్స్ని ఒకసారి ఫైనల్ తీసుకెళ్ళాడు యాజ్ కెప్టెన్. లాస్ట్ సీజన్లో KKRకి టైటిల్ గెలిపించి పెట్టాడు. సో హీఈస్ అ వెరీ గుడ్ క్యాప్టెన్సీ మెటీరియల్. అది ఎవరికి తెలుస్తుంది? కోచ్కి తెలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా చేసిన రికీ పాంటింగ్ ఇప్పుడు పంజాబ్ కోచ్గా ఉన్నాడు. హీ నోస్ దట్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ గుడ్ క్యాప్టెన్. అతనికి అక్కడ 2 చాయిసెస్ ఉన్నాయి. ఢిల్లీకి ఆడిన రిషబ్ పంత్నే తీసుకోవచ్చు, శ్రేయస్ అయ్యర్నే తీసుకోవచ్చు, కానీ హీ వెంట్ ఫర్ శ్రేయస్ అయ్యర్. సో అతను దగ్గర నుంచి చూశాడు కాబట్టి క్యాప్టెన్గా, అతను యాజ్ ఎ బ్యాట్స్మెన్గా అతని టాలెంట్ని అతను అసెస్ చేసి హీ వెంట్ ఫర్
శ్రేయస్ అయ్యర్. సో అది రీజన్. సో డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి ఆ టీంకి? టీం బాగానే ఉంది. ఇప్పుడు ఆ టీం ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అంతా బాగుంది. కానీ ఏంటంటే వాళ్ళకి వచ్చిన బేసిక్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎందుకనో అక్కడ టీం కల్చర్ బాగలేదేమో. అంతకుముందు గతంలో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఆడారు. ఈవెన్ లాస్ట్ టైం ఆడిన ప్లేయర్స్ కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఈ శామ్ కరన్లు, లియామ్ లివింగ్స్టన్లు వీళ్ళందరూ ఆడారు లాస్ట్ టైం. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆ టీమ్ మేనేజ్మెంట్ నుంచో ఆ టీం కల్చర్ ఏదో కుదరలేదు. ఇప్పుడు రికీ పాంటింగ్ కోచ్గా వచ్చాడు కాబట్టి రికీ పాంటింగ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, కోచ్గా కూడా మంచి నేమ్ ఉంది అతనికి. సో ఏమన్నా మార్పు వచ్చి వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే, తర్వాత వాళ్ళ ఫ్రాంచైజీ కల్చర్లో మార్పు వస్తే దే కెన్ డూ సంథింగ్. టీంలో ఎప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం కూడా చాలా మంచి టీం ఉంది. బేర్స్టో ఉన్నాడు, మంచి మంచి ప్లేయర్స్, రబాడా వాజ్ దేర్. కానీ వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు. ఈసారి ఐ థింక్ దే షుడ్ డూ వెల్. అండ్ కేకేఆర్ లాస్ట్ సీజన్ ఛాంపియన్స్, శ్రేయస్ అయ్యర్ని ఎందుకు వదులుకున్నారో అర్థం కాలేదు. ఏం జరిగింది తెలియదు. కప్పు తీసుకొచ్చిన క్యాప్టెన్ వదులుకోవడం ఏంటనే క్వశ్చన్ మార్క్ వచ్చిన ఫ్యాన్స్కి. మీరేం చెప్తారు? అంటే వాళ్ళే చెప్పారు, వాళ్ళు ఓపెన్గా చెప్పారంటే మేము వదులుకోలేదు, అతనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి ఇలా ఆఫర్ ఉంది, పంజాబ్ నుంచి, ఢిల్లీ నుంచి కూడా ఆఫర్ ఉంది. ఢిల్లీ ఆల్సో వెంట్ ఫర్ హిమ్. సో వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఆక్షన్ టేబుల్ మీద కూడా నీకు పెద్ద అమౌంట్ ఇస్తాము. అండ్ హీ బార్గైన్ సమ్ అమౌంట్ విత్ కేకేఆర్. వాళ్ళు ఏంటంటే నీకు ఇంత అమౌంట్ కంటే మేము ఎక్కువ వేయలేమని చెప్పారు. మేబీ 18 crores ఇస్తాము. హీ నోస్ దట్ ఇఫ్ హీ గోస్ ఇన్ టు ద ఆక్షన్ హీ విల్ గెట్ బెటర్ అమౌంట్. సో అక్కడ క్లియర్గా అతను బయటకు వద్దామని అనుకున్నాడు. ఇక ఈ ఆక్షన్లో ఏంటంటే మీకు మెగా ఆక్షన్లో వన్స్ ది ప్లేయర్ వాంట్స్ టు మూవ్ అవుట్, ఫ్రాంచైజ్ కెనాట్ స్టాప్ హిమ్. ఆపే అవకాశం లేదు. అందుకని అతను బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి గట్ వెరీ గుడ్ అమౌంట్. మరి బయటికి వెళ్ళినందుకు అతనికి మంచి రిజల్ట్ వచ్చింది. సో వాళ్ళు దే ఆల్సో ట్రైడ్ ఫర్ శ్రేయస్ అయ్యర్. వాళ్ళు కాలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే వెంకటేష్ అయ్యర్ని తీసుకున్నారు. 23.5 కోట్లు ఎంతో పెట్టారు. అది చాలా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ తక్కువ. అయితే గౌతమ్ గంభీర్ వాళ్ళకి చేసిన మేలు వల్ల ఏంటంటే హర్షిత్ రాణాకి డెబ్యూ ఇవ్వకపోవడం వల్ల అతన్ని 14 crores కాకుండా 4 crores అతను రిటైన్ చేయాలి. 10 కోట్లు వాళ్ళు మిగిల్చాడు. దానివల్ల 23 కోట్లు పెట్టి అతను తీసుకోగలిగారు. సో తీసుకున్నారు కాబట్టి అతన్ని క్యాప్టెన్ చేస్తారు మోస్ట్లీ. అండ్ టీం కూడా వాళ్ళ టీం వెంకటేశ్వర్, మీకు వేరే ఛాయిస్ కనపట్లేదు. వెంకటేశ్వర్ హ్యాస్ టు బి క్యాప్టెన్. లాస్ట్ సీజన్ అతను కొన్నిసార్లు వైస్ క్యాప్టెన్ నేనే చేశానని చెప్పాడు కూడా. సో అంతమించి అక్కడ మీకు క్యాప్టెన్ ఎవరు కనపట్లేదు. మరి ఆయన బెస్ట్ క్యాప్టెన్ అవ్వగలుగుతాడా వెంకటేష్ అయ్యర్? అది తెలియదు మనకి. ఐ థింక్ మధ్యప్రదేశ్ కూడా అతను లీడ్ చేసినట్టు లేదు. సో ఏంటంటే ఇండియన్ ప్లేయర్ని ఒక క్యాప్టెన్గా పెట్టుకుందామని. వెంకటేష్ అయ్యర్ ఈసీ వర్త్ దట్ మచ్ అంటే ఐ డోంట్ నో. 23 కోట్లు. సో ఇండియన్ ప్లేయర్స్ ఎవరు, ప్రూవెన్ పర్ఫార్మర్స్ ఎవరు లేరు ఆక్షన్లో. అతను ఉన్నాడు కరెక్టే, కానీ 23 కోట్లు ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంటుంది అతని మీద. అన్ని కోట్లు పెట్టి అంటే మ్యాచ్కి మోర్ దెన్ 1 crore ఇచ్చినట్టే కదా. మీరు 15-16 మ్యాచ్లు ఆడతారు సీజన్లో మ్యాక్సిమం. మీరు 23 కోట్లు తీసుకున్నారంటే ఒక్కొక్క మ్యాచ్లో మీ ఫీజు మోర్ దెన్ 1 crore. సో ఆ ప్లేయర్ బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు బ్యాక్ ఆఫ్ హిజ్ మైండ్ అది ఉంటుంది. ఈ మ్యాచ్కి నా ఫీజు 1,25,00,000. సో 1,25,00,000 ఒక కాల్ షీట్కి ఉంటుందా, ఒక ఫిల్మ్ స్టార్కి ఉండదు కదా. సో అలాంటి పరిస్థితి. సో ఈ టీంకి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్? ఈ టీం అంటే ఒరిజినల్గానే బాగా సెట్ అయింది. బౌలింగ్ కూడా వాళ్ళు మంచి మంచి బౌలర్స్ని తీసుకున్నారు. ఐ థింక్ దే షుడ్ డూ వెల్ దిస్ టైం. ఢిల్లీ క్యాపిటల్స్, డికాక్ ఒక కీపర్ బ్యాట్స్మెన్గా వాళ్ళకి దక్కాడు. సో వాళ్ళకి ఫిల్ షాట్ లేకపోయినా డికాక్ కూడా బాగానే ఉన్నట్టుగా అనిపించాడు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మీ ఒపీనియన్? ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బాగుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మన తెలుగు ఓనర్స్ ఉన్న దాంట్లో జిఎంఆర్, వాళ్ళ కోచ్ కూడా, వాళ్ళ డైరెక్టర్ కూడా వేణుగోపాలరావు తెలుగువాడు. అండ్ దే హ్యావ్ డన్ వెల్ యాక్చువల్లీ. చాలా అంటే కేఎల్ రాహుల్ని తీసుకోవడం పాటు జేక్ ఫ్రేజర్ మెగ్గర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్. అతన్ని ఆర్టీఎం ద్వారా మళ్ళీ తెచ్చుకున్నారు. సో మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దొరికింది. ఆల్రెడీ ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. ఫ్యాఫ్ డూప్లెసీని వాళ్ళు కొనుక్కున్నారు. మిచెల్ స్టార్క్ చాలా తక్కువ అమౌంట్కి వచ్చాడు. లాస్ట్ టైం 25 కోట్లకి వెళ్ళినప్పుడు ఈసారి 11 కోట్లకు ఎంతకు వచ్చేసాడు వాళ్ళకి. సో ఆల్రెడీ బౌలింగ్ వాళ్ళకి మంచి బౌలింగ్ లైనప్ కూడా బాగుంది. వాళ్ళకి బౌలింగ్ లైనప్ బాగుంది. ఆల్రెడీ మంచి స్పిన్ అటాక్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. మంచి టీం తెచ్చుకోవాలి. డిసడ్వాంటేజెస్ అంటే? డిసడ్వాంటేజ్ ఇదే ఉంటుంది. ఏంటంటే వీళ్ళు ఎట్లా కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ ఎలా ఉంటుంది, కేఎల్ రాహుల్ ఎక్కడ ఆడతాడు, మిడిల్ ఆర్డర్లో ఆడతాడా, ఓపెనింగ్ ఆడతాడా, ఇవన్నీ కేఎల్ రాహుల్ క్యాప్టెన్ అవుతాడా, అక్షర్ పటేల్ అవుతాడా, అది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇద్దరిలో ఎవరొకరిని చేస్తూ ఉన్నారు. సో ఆ క్లారిటీ ఉండాలి వాళ్ళకి. అక్షర్ని క్యాప్టెన్ చేయాలా, కేఎల్ని క్యాప్టెన్ చేయాలని వాళ్ళకి ఆ క్లారిటీ ఉండదు. సో సరైన క్యాప్టెన్ ఉంటాడా లేదా అనేది క్యాప్టెన్సీ కూడా కొంతవరకు వాళ్ళకి ప్రాబ్లం. లక్నో సూపర్ జైంట్స్, లక్నో సూపర్ జైంట్స్ టీం కూడా బాగానే సెట్ అయింది. ఎందుకంటే అక్కడ రిషబ్ పంత్ని వాళ్ళు హయ్యెస్ట్ అమౌంట్ పెట్టి తీసుకున్నారు. అంటే
దే డెస్పరేట్లీ వాంటెడ్ రిషబ్ పంత్. ఎందుకంటే ఆయన చెప్పింది అంటే రిషబ్ పంత్ ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అతని దగ్గర, ఒక పాజిటివిటీ తీసుకొస్తాడని చెప్పి వాళ్ళు ఓనర్ చెప్పాడు. అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఓనర్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడు. మీకు చెన్నైకి ముంబైకి వాళ్ళకి మంచి రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటంటే ఓనర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, అంటే వాళ్ళు ప్లేయర్స్తో బాగుంటారు, కానీ వాళ్ళు డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. చెన్నై టీమ్ ఈజ్ రన్ బై ధోని, ముంబై టీమ్ ఈజ్ రన్ బై దేర్ కోచింగ్ స్టాఫ్. వాళ్ళు అంబానీస్, వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు, అన్నీ చేస్తారు, కానీ క్రికెటింగ్ మ్యాటర్స్ వాళ్ళు క్రికెటర్స్కి వదిలేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సంజీవ్ గోయింకా ఆయనే ఇన్వాల్వ్ అవుతాడు. ఆయనే చెప్తున్నాడు నేను సెలెక్ట్ చేశాను, నేను తీశాను. మొన్న కేఎల్ రాహుల్తో ఆయన ఎలా డీల్ చేసాడో మనం చూసాం కదా. అంతకుముందు రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఉన్నప్పుడు ధోని లాంటి క్యాప్టెన్ని సీజన్ మధ్యలో అతన్ని తప్పించేశాడు. సో అలాగా అక్కడ ఆ ఫ్రాంచైజీయే పెద్ద మీరు డ్రాబ్యాక్స్ అడుగుతున్నారు కదా, ఆ ఫ్రాంచైజీ ఓనర్సే పెద్ద డ్రాబ్యాక్ అక్కడ. సో అలాంటి పరిస్థితి ఉంది. పంజాబ్ కూడా అదే ప్రాబ్లం. సో ఐ థింక్ టీం అయితే బాగా సెట్ అయింది వాళ్ళకి. రిషబ్ పంత్ రావడంతో పాటు వాళ్ళకి జాష్ ఇంగ్లీష్ లాంటి ఓపెనర్స్ కానీ టీం బాగానే ఉంది వాళ్ళు. ఐ థింక్ దే షుడ్ డూ వెల్ దిస్ టైమ్. గుజరాత్ టైటన్స్ పరిస్థితి. గుజరాత్ టైటన్స్, గుజరాత్ టైటన్స్ కూడా వాళ్ళు మంచి టీంని అసెంబ్లీ చేసుకోగలిగారు. ఎందుకంటే ఆశీష్ నెహ్రా బయింగ్ కూడా చెన్నై బయింగ్ లాగా ఉంటుంది, స్మార్ట్ బయింగ్ ఉంటుంది. సో ఆ స్మార్ట్ బయింగ్తో ఐ థింక్ దే హ్యావ్ డన్ వెల్. సో వాళ్ళకి దే విల్ బి మిస్సింగ్ ఆల్రెడీ. వాళ్ళు హార్దిక్ పాండ్యా, షమీ లాంటి ప్లేయర్స్ మిస్ అయ్యారు. ఈసారి బౌలింగ్ని వాళ్ళు బాగానే స్ట్రెంథన్ చేస్తారు. చాలా మంచి బౌలింగ్ అటాక్ కూడా వాళ్ళకి లభించింది. అండ్ ఆ రాజస్థాన్ రాయల్స్ ఎందుకో నాకు సరిగ్గా సెట్ కాలేదేమో ఈసారి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా నేల విడిచి సాము చేసినట్టు చేశారు. వాళ్ళు మొత్తం అందరు ప్లేయర్స్ని తీసేసుకున్నారు, 6 రిటెన్షన్స్ చేసుకుని 41 crores వెళ్ళారు. 41 crores వెళ్ళి ఆక్షన్లో ప్రతి ప్లేయర్కి ట్రై చేస్తారు, అమౌంట్ లేకపోయేసరికి వెనక్కి తగ్గుతారు. సో వాళ్ళకి ప్రాపర్ టీమ్ సెట్ అయిందా అని డౌట్. ఒక జోఫ్రా ఆర్చర్ లాంటి ఒక మంచి ఫాస్ట్ బౌలర్ని అయితే వాళ్ళు తీసుకున్నారు. బట్ ఓవరాల్గా వాళ్ళకి టీం అనుకున్న టీం వచ్చిందా లేదా అనేది నాకు డౌట్గానే ఉంది. అండ్ వైభవ్ అనే ఒక కుర్రోని తీసుకున్నారు, 13 years ఓల్డ్ క్రికెటర్గా 1.10 CR పెట్టి తీసుకున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ వైభవ్ సూర్యవంశీ ఒక సోషల్ మీడియా ఈవెంట్ అవుతాడా, లేకపోతే పర్ఫామ్ చేస్తాడా? 13 ఏళ్ళకే ఛాన్స్ ఇస్తారు. 13 ఏళ్ళ కుర్రాడికి ఇప్పుడు మన ఐపీఎల్లో చెప్పుకున్నాం కదా, బిగ్ హీటింగ్ చేయాలి, అంత పవర్ ఉంటుందా? కానీ అది చూసారంట వాళ్ళు ట్రయల్స్లో బిగ్ 6లు కొడుతున్నాడు అతను 13 yearsకే. సో అతను ఎంతవరకు ఈ అట్మాస్ఫియర్లో ఇంతమంది ఈ బిగ్ స్టేజ్లో పర్ఫామ్ చేస్తాడనేది చూడాలి. బట్ అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ ఈ యంగ్స్టర్స్ని అండర్-19 టీమ్స్తో వాళ్ళతో డీల్ చేసినవాడు. సో అతన్ని గ్రూమ్ చేస్తాడు. అంటే ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్కైనా అందదు. ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్లో అయినా అతన్ని అవకాశం ఇస్తారని. ఈ సీజన్లో అతను ఆడడం కొంచెం డౌట్ఫుల్లే, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎనఫ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ ఈ సీజన్లో అతను డెబ్యూ ఇస్తారని అనుకోను. వాతావరణానికి అలవాటు పడి ఆ బిగ్ స్టేజ్కి అతనికి కాస్త అలవాటు పడే వరకు ఉండే అవకాశం. అంటే 1.10 CR చిన్న అమౌంట్ కాదు, అంత అమౌంట్ ఆయనకి రావడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే అదే, ఇప్పుడు వీళ్ళందరూ ట్రయల్స్ జరుపుతారు, ట్రయల్స్లో చూస్తారు ఈ ప్లేయర్కి ఎబిలిటీ ఉంది, భవిష్యత్తు కోసమైనా పనికొస్తాడు, మనం ఇప్పటి నుంచి గ్రూమ్ చేసుకుంటే మనకి యశస్వి జైస్వాల్ అలాగే వచ్చాడు ఇదే టీంలో రాజస్థాన్లో. యశస్విని కానీ రియాన్ పరాగ్ 16 ఏళ్ళకు 17 ఏళ్ళకు తీసుకొచ్చారు. 3-4 సీజన్లు అది సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, కానీ లాస్ట్ సీజన్ అద్భుతంగా ఆడి ఇప్పుడు ఇండియన్ టీంలో కూడా స్టార్ అయిపోయాడు. అలాగే వాళ్ళు దే బిలీవ్ ఇన్ గ్రూమింగ్ దేర్ స్టార్స్. సో మెల్లగా గ్రూమ్ చేసుకుని ఈ సీజన్ కాకపోతే తర్వాత ఫ్యూచర్లో పనికొస్తాడు, స్టార్ అయ్యే ఆ పొటెన్షియల్ ఉందా లేదా అనేది కోచెస్ ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. సో ఆ రకంగా అది పిక్ చేశారు. కానీ ఇమీడియట్గా వచ్చేది పెద్ద సచిన్ టెండూల్కర్ అయిపోతారని అనుకోవడానికి లేదు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా 16 yearsకి వచ్చాడు, 14 yearsకి బిగ్ స్టేజ్లో ఆడడం అనేది చాలా కష్టం. కానీ ఈ ఆప్షన్ అంతా చూసిన తర్వాత, ప్లేయర్స్ని చూసిన తర్వాత, టీమ్స్ని చూసిన తర్వాత ఏ టీంకి ఈసారి ఎక్కువ ఈ హైయెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు? అది కూడా చెప్పడం కష్టం ధనుష్, ఎందుకంటే ఎవరు ఎట్లా పర్ఫామ్ చేస్తారు. ఫస్ట్ 3-4 మ్యాచెస్ మీరు ఎలా ఆడారు, తర్వాత మీ 11 సెట్ అయిందా లేదా. ఒక 11 అనుకుని వెళ్తారు, దాంట్లో ఒకరిద్దరు ప్లేయర్స్ ఫెయిల్ అవుతారు, మళ్ళీ మార్చుకోవాలి. అలా కాకుండా మీకు ఫస్ట్ 11 ఎప్పుడైతే సెట్ అవుతుందో మీకు అది సీజన్ అంతా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది మీకు. సో ఇవన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడున్న దీంట్లో చూస్తుంటే ఏంటంటే నా దృష్టిలో ఢిల్లీ ఈజ్ గుడ్, ముంబై ఈజ్ గుడ్, SRH ఈజ్ ఆల్వేస్ గుడ్. SRH, RCB, చెన్నై, ఈ టీమ్స్
మిగతా వాటికంటే బెటర్గా అనిపిస్తుంది. అండ్ కేకేఆర్ లాంటి టీమ్స్ కానీ ఎల్ఎస్జి అవి డార్క్ హార్సెస్గా చెప్పుకోవచ్చు. కానీ పలానా టీం బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి లేదు. ముఖ్యంగా మెగా ఆక్షన్ అప్పుడు ఏమవుతుందంటే మీకు కొన్ని లోటుపాట్లు ఉండిపోతాయి. మీకు బ్రహ్మాండంగా మీ 11 ఇప్పుడైతే 12 యాక్చువల్గా ఇంపాక్ట్ లేదు. మీ 12 పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పరిస్థితి ఉండదు. మీకు 1-2 కాంప్రమైజెస్ ఉంటాయి. సో మెగా ఆక్షన్ తర్వాత మీకు సెకండ్ సీజన్లో మీరు ఆ లోటుపాట్లన్నీ సవరించుకోవడానికి వీలవుతుంది. సో ఫస్ట్ సీజన్లో యూ కెనాట్ హ్యావ్ ఏ వండర్ఫుల్ టీమ్, ఉండే అవకాశం ఉండదు. బట్ ఐ థింక్ వీళ్ళు ఉన్నంతలో నాకు ఈ 4-5 టీమ్స్ కాస్త బెటర్గా అనిపించింది. సో నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ సీజన్ మనకి ఒక టాప్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. రన్స్ వైజ్గా కానీ అందరూ వికెట్స్ పడినా కూడా పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ హీ నైల్డ్ ఇట్ ఎవ్రీ మ్యాచ్. సో ఆయనకి ఈ 1 ఇయర్లో మన టెస్ట్ డెబ్యూ జరిగింది. ఫస్ట్ టెస్ట్లో కూడా బాగా ఆడాడు. ఒక తెలుగు పర్సన్గా మీకు ఏమనిపిస్తుంది తన పర్ఫార్మెన్స్, తన గ్రోత్ చూసి? వండర్ఫుల్. నిజంగా నితీష్ కుమార్ రెడ్డి ఎంత బాగా ఆడతాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు హీ వాజ్ నోబడీ. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లో ఐపీఎల్లో బ్రహ్మాండంగా, అంతకుముందు ఐపీఎల్ ఆడాడు. లాస్ట్ బిఫోర్ 2023 ఐపీఎల్ ఆడాడు. కొంత బౌలింగ్ ఇచ్చారు, బ్యాటింగ్ రాలేదు అతనికి. ఈ ఇయర్లో అతను అద్భుతంగా ఐపీఎల్లో పర్ఫామ్ చేయడం, తర్వాత T20 ఇండియా టీంలోకి వెళ్ళి అక్కడ బ్రహ్మాండంగా సెటిల్ కావడం. టెస్ట్ మ్యాచ్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అతను టెస్ట్లో అతను పిక్ చేయడం విషయంలో విపరీతమైన క్రిటిసిజం వచ్చింది. సో ఎక్స్పీరియన్స్ లేదు, ఆ యంగ్ కురాడ్ని ఎలా పెడతారు టెస్ట్ మ్యాచ్లో అంటే, ఆ బిగ్ స్టేజ్లో వెళ్ళి ఆస్ట్రేలియాలో వెళ్ళి 2 ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడాడు. ఫీల్డింగ్ చాలా బాగా చేస్తాడు, ఇది ఎక్సలెంట్ ఫీల్డర్. సో అతనికి వచ్చిన ఆపర్చునిటీస్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. సో అంత యంగ్స్టర్, చాలా కాన్ఫిడెంట్ ల్యాడ్. అతని ప్రత్యేకత ఏంటంటే అతని 21 సంవత్సరాలైనా కూడా చాలా కాన్ఫిడెంట్గా తన ఎబిలిటీ విషయంలో తను బ్యాక్ చేసుకోవడంలో చాలా కాన్ఫిడెంట్. సో ఆ కాన్ఫిడెన్స్ అతనికి ఎలాగో ఎబిలిటీ ఉంది, ఆ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తగిన ఆ బిగ్ స్టేజ్లో ఆడగలిగే ఆ టెంపర్మెంట్ కూడా ఉంది, అది ముఖ్యం. అది అతనికి కానీ తిలక్ వర్మ కూడా 1 ఇయర్ తర్వాత అతనికి అవకాశం వస్తే, జనవరిలో ఆడాడు ఇండియన్ టీంలో, మళ్ళీ లేట్గా ఇప్పుడు అవకాశం వస్తే వచ్చి రావడంతో 2 సెంచరీలు కొట్టేసి అతను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోవడం సూపర్. సో మన యంగ్స్టర్స్ కొద్దిమందే వస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి. వచ్చిన వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఇట్ కౌంట్. అవకాశాలు వచ్చినవి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు పూర్తి స్థాయిలో. అండ్ గౌతమ్ గంభీర్ విషయానికి వచ్చేస్తే ఆయన ఫస్ట్ నుంచి కాంట్రవర్షియల్ కేర్ ఆఫ్ అడ్రస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇండియన్ టీమ్కి కోచ్గా వస్తున్నారని తెలిసిన తర్వాత కొంతవరకు నెగిటివిటీ, కొంతవరకు పాజిటివిటీ వచ్చింది. ఆఫ్టర్ ఆయన కోచ్గా వచ్చిన తర్వాత ఇండియా టీంలో జరిగిన చేంజెస్ ఏంటి? ఇన్ని ఇయర్స్ ఆ కోచ్గా ఎలా చేశారనిపించింది మీకు? ఇప్పుడు మీకు కాంట్రాస్ట్ ఏంటంటే రాహుల్ ద్రావిడ్ చాలా సేఫ్ కోచ్, పద్ధతిగా వెళ్తాడు ఆయన, అంతా మిస్టర్ పర్ఫెక్ట్. సో ఆయన అంతా సేఫ్గా వెళ్తాడు. గౌతమ్ గంభీర్ అలా కాదు, ఛాన్సెస్ తీసుకుంటాడు. ఛాన్సెస్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు బెడ్స్ కొడతాయి. న్యూజిలాండ్ సిరీస్లో అదే జరిగింది. కానీ కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్టన్ సుందర్ని ఎక్కడి నుంచి అసలు ఎవరు అనుకోలేదు వాషింగ్టన్ టెస్ట్ టీంలో తీసుకొస్తారు. అద్భుతంగా పర్ఫామ్ చేశాడు వాషింగ్టన్ సుందర్. ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డిని ఆడిచ్చాడు, హర్షిత్ రాణా ఆడిచ్చాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ని పక్కన పెట్టేసి హర్షిత్ రాణాని తీసుకొచ్చి డెబ్యూ ఇచ్చాడు. హర్షిత్ రాణా బాగా పర్ఫామ్ చేశాడు. సో గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు కొన్ని భలే క్లిక్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. అతని దగ్గర 2 ఉంటాయి. అయితే దారుణమైన ఫెయిల్యూర్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి. మధ్యలో ఉండవు, మీకు సేఫ్గా ఉండదు. సో గౌతమ్ గంభీర్ కొంచెం రిస్కీగా ఉంటుంది అతని కోచింగ్ స్టైల్. బట్ వస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, లేకపోతే డిజాస్టర్స్. ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే, అంతే ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ కోచా, ఫెయిల్యూర్ కోచ్? అప్పుడే ఎట్లా చెప్తాం మనం? అతను వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు, 6 నెలల్లో 6 నెలలు కూడా కాలేదు. మనం అప్పుడే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. బట్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ టైమ్. ఈ సిరీస్లో కనుక బాగా పర్ఫామ్ చేస్తే ఇండియన్ టీం ఫస్ట్ టెస్ట్ గెలిచారు, అదే టెంపో మెయింటైన్ చేస్తే మాత్రం వీ కెన్ సే దట్ ఈజ్ అ వెరీ గుడ్ కోచ్. అప్పుడు చేయగలిగితే తీసుకెళ్ళి మనం WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తీసుకెళ్ళి ఆ ఫైనల్ కూడా గెలిపించాడు అనుకోండి, ఇంకా అతను పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఐపీఎల్లో అంత రిజల్ట్ ఇచ్చి ఇక్కడ ఇస్తే సో ఆ మోస్ట్ సక్సెస్ఫుల్ కోచ్ అయిపోతాడు. లేకపోతే మళ్ళీ అతని మీద క్రిటిసిజం వస్తుంది. బట్ ఎనీవే అతనికి అయితే కనీసం మనం ఒక 6 నెలల నుంచి ఏడాది వరకు టైం ఇచ్చి, ఎందుకంటే అంతా కోచ్ మీదే డిపెండ్ కాదు, దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ కదా. అంటే ఇంటర్నల్ థింగ్ ఏంటంటే ఇంకా స్టిల్ విరాట్ కోహ్లీ అండ్ గౌతమ్ గంభీర్కి పడట్లేదు అనే ఒక పాయింట్ ఉంది, నిజమేనా? వాళ్ళిద్దరు బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే కాదు, అయితే వాళ్ళిద్దరి మీద కాంప్రమైజ్ జరిగింది. రోహిత్కి గౌతమ్ గంభీర్కి పడట్లేదని కూడా అతన్ని డైరెక్ట్గా అడిగారు కూడా. సో ఉంటాయి, ఎందుకంటే ఈ ఈగో క్లాషెస్ ఉంటాయి. అందరితో అంత ఏమంటారు బాగా కలుపుగోలుగా ఉండే స్టైల్ కాదు అతనిది. సో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇవన్నీ చాలా కామన్, ఎందుకంటే కోచ్ కెప్టెన్ మధ్య బ్రహ్మాండమైన సత్సంబంధాలు అన్ని చోట్ల ఉండే పరిస్థితి ఉండదు.
సో బట్ అది కనుక వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అయితే దే ఆర్ మెచ్యూర్ క్రికెటర్స్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఇలాంటివన్నిటికీ దే ఓవర్కమ్ అవుతారని అనుకుందాం. అంటే అందరి ఇంట్రెస్ట్ ఏంటంటే ఇండియన్ టీంని గెలిపించాలి. అందరి ఉద్దేశం అదే అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్ద ఇబ్బందికరం అయ్యే పరిస్థితి ఉండదు. సో సీనియర్స్ అందరూ వన్ బై వన్ రిటైర్మెంట్ తీసుకున్నారు. దినేష్ కార్తిక్ కూడా రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఉండే యంగ్స్టర్స్‌లో ఎవరు మనకి కెప్టెన్‌గా గాని కంటిన్యూ అవ్వబోతున్నారు? అండ్ టీమ్‌గా గాని ఎవరు ఉండబోతున్నారు? ఫార్మాట్ బట్టి చెప్తాను నేను. ఫార్మాట్ ఏ ఫార్మాట్ ఆడుతా అంటున్నారు మీరు? టీ20. టీ20 ఇప్పుడున్న సూర్యకుమార్ యాదవ్, లేకపోతే హార్దిక్ పాండ్యా, వీళ్ళు, లేకపోతే శుభ్మన్ గిల్ ఆల్రెడీ అతను వైస్ కెప్టెన్ చేశారు. ఇదే స్టైల్లో వెళ్తుంది. బహుశా రిషబ్ పంత్ కొద్దిగా వెనకబడినట్టున్నాడు ఆ రేస్లో. అండ్ టీ20 ప్లేయర్స్ 20 ఓవర్స్ ఫాస్ట్‌గా ఆడేస్తారు. ఇదంతా ఓకే. బట్ వన్ డే పరిస్థితి ఏంటి సార్? 50 ఓవర్స్ ఫార్మాట్. వన్డేల్లో ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు కాబట్టి వన్డేల్లో మనకి అదే టీం ఉంటుంది. వన్డేల్లో అంత ఫాస్ట్గా ఆడాల్సిన అవసరం లేదు. ఇంకా వీ రిక్వైర్ దోస్ టూ సీనియర్స్. సో వన్డేల్లో కెప్టెన్గా రోహితే ఉంటాడు, ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అయితే ఉంటాడు. ఆ తర్వాత మరి వాళ్ళు కంటిన్యూ అవుతారా లేదని చూడాలి. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. అండ్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఆ సీజన్ స్టార్ట్ అయ్యి సగం సీజన్ అయిన తర్వాత విల్ డిస్కస్ ఎవరు విన్నర్, ఎవరు లూజర్, సరే ఏం జరుగుతుంది ఐపీఎల్ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్.